Fine. Welcome back for the discussion of Nobel Prizes Part 2. In Part 1, I discussed earlier the history behind Nobel Prizes and even about one category called Nobel Prize for Literature, and the personality, South Korean 18th female personality overall, Han Kang, and రాసినటువంటి poetic works అన్నీ కూడా హ్యూమన్ లైఫ్స్లో ఫేస్ చేసే ఫ్రెజాలిటీ, దట్స్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా రిఫ్లెక్ట్ చేసేలా ఉంటాయని చెప్పి, అండ్ దట్స్ అ థింగ్ వీ డిస్కస్డ్ ప్రీవియస్ క్లాస్, దట్ ఈస్ ఇన్ పార్ట్ 1. అండ్ ఫ్రమ్ దేర్ ఆన్వర్డ్స్ the remaining categories, total 6 categories, of that we discussed already Nobel Prize in Literature, and the remaining 5 categories, winners, their achievements, their research, discovery, innovation, and how the prize sharing between the scientists, all the things we are going to discuss. And here the second category called Nobel Prize in Physics. Okay, the category is Physics, Nobel Prize in Physics, and e award ni this year 2024 two scientists, John J. Hopfield, Jeffrey E. Hinton, simply JH GH, John Hopfield, Jeffrey Hinton. Okay, Nobel Prize in Physics, two scientists unnaru, and simply remember like a JH GH for physics, John Hopfield, Jeffrey Hinton. This John Hopfield from America, their respective countries also we should remember, whereas Jeffrey Hinton from UK. Okay, one from America, one from UK. And I already said the Nobel prize money 11 million Swedish kroner, that is krona, in fact the currency of Sweden, and that is in terms of Indian currency, you can see here this is 8.87 crores almost. I already said about this thing also. And yeah, now the thing is coming to their research. So వాళ్ళు చేసిన రీసెర్చ్ ఏంటంటే ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్ని యూజ్ చేసుకొని, ఓకే, ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్ని యూజ్ చేసుకొని మెషిన్ లెర్నింగ్లో వాళ్ళు చేసినటువంటి ఇన్వెన్షన్స్ అండ్ డిస్కవరీస్ని రికగ్నైజ్ చేస్తూ దిస్ నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్ దిస్ ఇయర్ జాన్ హాప్ఫీల్డ్కి, జెఫ్రీ హింటన్కి, వన్ ఫ్రమ్ అమెరికా, దట్ ఈస్ జాన్ హాప్ఫీల్డ్ ఫ్రమ్ అమెరికా, whereas Jeffrey Hinton from UK, both scientists will be shared the prize money 1/2. Sometimes the prize money will be 3/4, 1/4 like that. Even 2 persons ఉన్నా కూడా ఇలా డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. అందుకే ఈవెన్ ఎగ్జామ్స్లో దిస్ డిస్ట్రిబ్యూషన్ కూడా లైక్ సోన్ ప్రైజ్ దీస్ సైంటిస్టులు విన్ అయ్యారు, అండ్ వాట్ ఈస్ ద ప్రైజ్ మనీ షేర్ ఫర్ ద సోన్ పర్సన్ లైక్ దట్ యు కుడ్ ఎక్స్పెక్ట్ క్వశ్చన్స్. సో సింప్లీ హియర్ ఫిజిక్స్లో ఇద్దరే సైంటిస్టులకి హాఫ్ ఆఫ్ మనీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. దట్ ఈస్ 1/2 ఫర్ జాన్ హాప్ఫీల్డ్, 1/2 ఫర్ జెఫ్రీ హింటన్. ఓకే, రైట్, దిస్ ఈస్ ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్. అండ్ దెన్ వి కమ్ ఇన్ టు అవర్ డిస్కషన్. సో వాట్ ఈస్ ద రీసెర్చ్ విత్ అ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్? లెట్ మీ ఎక్స్ప్లెయిన్. మన బ్రెయిన్లో, హ్యూమన్ బ్రెయిన్లో నియర్లీ 100 బిలియన్ న్యూరాన్స్ ఉంటాయి. ఓకే, 100 బిలియన్ న్యూరాన్స్. 1 బిలియన్ అంటేనే 100 కోట్లు, 100 బిలియన్ అంటే 100 into 100, that is nearly 10,000 crores-కి పైగా. నాట్ 10,000 జస్ట్ సింగిల్ నెంబర్, 10,000 crores అబోవ్ న్యూరాన్స్ ఉంటాయి మన బ్రెయిన్లో. ఆ న్యూరాన్స్ మన బ్రెయిన్కి సిగ్నల్స్ని ట్రాన్స్పోర్ట్ చేయడం అండ్ అక్కడ నుంచి సిగ్నల్స్ని బాడీలో డిఫరెంట్ పార్ట్స్కి మూవ్ చేయడం, అంటే రిసీవింగ్ అండ్ సెండింగ్ ఆఫ్ సిగ్నల్స్ అన్నీ కూడా మన బ్రెయిన్లో ఏవి వైటల్ రోల్ ప్లే చేస్తాయంటే న్యూరాన్స్. ఆ న్యూరాన్స్ బేస్ చేసుకునే మనం మన చుట్టూ జరుగుతున్నటువంటి థింగ్స్ని అబ్జర్వ్ చేయడం, వాటి నుంచి నేర్చుకోవడం అండ్ ఫ్యూచర్ గురించి ప్లాన్స్, ఆల్ దోస్ థింగ్స్ అన్నీ కూడా మనకి ఇలాంటి సిగ్నల్స్ అన్నీ కూడా మేజర్గా మన బ్రెయిన్లో రోల్ ప్లే చేసే థింగ్స్ ఏవి అంటే న్యూరాన్స్. ఆ న్యూరాన్స్ని బేస్ చేసుకొని డెవలప్ చేసినటువంటి థింగే ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్. ఓకే, అంటే హ్యూమన్ బ్రెయిన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని హ్యూమన్ బ్రెయిన్ నుంచి ఇన్స్పిరేషన్గా చేసుకొని డెవలప్ చేసినవే ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్. ఈ ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్ని మెషిన్ లెర్నింగ్ డెవలప్మెంట్లో, ఇన్నోవేషన్లో వీళ్ళు చేసినటువంటి రీసెర్చ్ని గుర్తిస్తూ రికగ్నైజ్ చేస్తూ దిస్ ఇయర్ 2024లో ఫర్ ఫౌండేషనల్ డిస్కవరీస్ అండ్ ఇన్వెన్షన్స్. ఓకే, డిస్కవరీస్ అండ్ ఇన్వెన్షన్స్ ఇక్కడ దట్ ఎనేబుల్ మెషిన్ లెర్నింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్. ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్ని యూజ్ చేసుకొని మెషిన్ లెర్నింగ్ డెవలప్మెంట్లో వీళ్ళు చేసినటువంటి డిస్కవరీస్ని, ఇన్వెన్షన్స్ని రికగ్నైజ్ చేస్తూ దిస్ ఇయర్ 2024 నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్ని జాన్ హాప్ఫీల్డ్కి, జెఫ్రీ హింటన్కి, జాన్ హాప్ఫీల్డ్ ఫ్రమ్ అమెరికా, జెఫ్రీ హింటన్ ఫ్రమ్ యూకే, ప్రైజ్ మనీ డిస్ట్రిబ్యూషన్ 1/2,
అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ థింగ్. అండ్ దిస్ జాన్ హాప్ఫీల్డ్ ఒక నెట్వర్క్ని ఆయన నేమ్తోనే దీస్ ఆర్ ద పీపుల్. ఓకే, దిస్ గా ఇస్ జాన్ హాప్ఫీల్డ్ అండ్ దిస్ గా ఇస్ జెఫ్రీ హింటన్. Jeffrey Hinton, I said already, from UK. Price sharing, that is 1/2, and remaining personality also 1/2. And this John Hopfield ఒక హాప్ఫీల్డ్ నెట్వర్క్ని క్రియేట్ చేశాడు. అండ్ ఈ హాప్ఫీల్డ్ నెట్వర్క్ ద్వారానే లైక్ మెషిన్ లెర్నింగ్ కాన్సెప్ట్స్ అన్ని కూడా డెవలప్మెంట్ చేయడం జరిగింది. అండ్ దిస్ గాయ్ బోల్చ్మన్ మెషిన్ ఏంటంటే దిస్ జెఫ్రీ హింటన్ ఈ బోల్చ్మన్ మెషిన్ని డెవలప్ చేశాడు. అండ్ ఒక క్యారెక్టరిస్టిక్స్ని సపోజ్ ఇప్పుడు ఒక హ్యూమన్ బీయింగ్ గురించి మాట్లాడితే లేదా ఒక అనిమల్ గురించి చెప్తే సోన్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటే లైక్ ఒక క్యాట్ అని, లయన్ అని, లేకపోతే హ్యూమన్లో మేలు ఫీమేల్ మనం ఎలాగైతే డిఫరెన్షియేట్ చేస్తామో అలాంటి క్యారెక్టరిస్టిక్స్ అన్నీ కూడా ఎగ్జాంపుల్గా ప్రొవైడ్ చేస్తే ఆ క్యారెక్టరిస్టిక్స్ని బేస్ చేసుకొని అవుట్పుట్ని ప్రెడిక్ట్ చేయడంలో దిస్ బోల్చ్మన్ మెషిన్ వర్క్ అవుతుంది. ఇవి వీళ్ళిద్దరు డెవలప్ చేసినటువంటి థింగ్స్. ఓకే, సింప్లీ నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్. లెట్ మీ నోబెల్ ప్రైజ్ with respect to physics. How many scientists this year? 2 scientists. Who are they? JH, GH. JH from America, GH from like UK. G like a Great Britain laga, UK it is from actually UK kabatti ala gurtu pettukondi. Jeffrey Hinton from UK. JH ante John Hopfield, whereas GH ante Jeffrey Hinton. And the research innovation what they did here, it is ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్ని యూజ్ చేసుకొని మెషిన్ లెర్నింగ్ డెవలప్మెంట్లో వీళ్ళు చేసినటువంటి రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ఈ రెండింటిని రికగ్నైజ్ చేస్తూ ఫిజిక్స్లో నోబెల్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. అండ్ నోబెల్ ప్రైజ్ మనీ 11 మిలియన్ krona, దట్ ఈస్ 1/2 for JH and GH. Okay, John Hopfield 1/2, half of prize money, whereas remaining half of Jeffrey Hinton. That's all about this physics category point of view. Right, next, third one, and the category is all about chemistry. Okay, Nobel Prize in Chemistry. ఇక్కడ 3 సైంటిస్టులు ఉన్నారు. ఓకే, 3 సైంటిస్టులు దిస్ ఇయర్ 2024 నోబెల్ ప్రైజ్లో 3 సైంటిస్టులు ఉన్నటువంటి ప్రైజెస్ కేటగిరీస్ 2 ఉన్నాయి. ఒకటి కెమిస్ట్రీ అయితే ఇంకోటి లాస్ట్ డే అనౌన్స్ చేసినటువంటి ఎకనామిక్స్. దాని గురించి కూడా లాస్ట్లో మాట్లాడదాం. బట్ లెట్ మీ కమ్ అక్రాస్ కెమిస్ట్రీ నౌ. ఓకే, సింప్లీ దిస్ ఇయర్ నోబెల్ ప్రైజెస్లో అండ్ ఐ ఆల్రెడీ సెట్ నోబెల్ ప్రైజ్ని మ్యాక్సిమం హౌ మెనీ ఇండివిజువల్స్కి ప్రొవైడ్ చేయొచ్చు ఒక సింగిల్ ఇయర్లో అంటే సేమ్ ఇయర్లో అంటే దట్ ఈస్ మ్యాక్సిమం 3 అండ్ మ్యాక్సిమం 3 సైంటిస్టులు. దిస్ ఇయర్ అలా 3 సైంటిస్టులు నోబెల్ ప్రైజ్ విన్ అయినటువంటి కేటగిరీస్ 2 ఉన్నాయి. ఒకటి కెమిస్ట్రీ, ఇంకోటి ఎకనామిక్స్. రైట్, నో కెమిస్ట్రీ గురించి మాట్లాడితే ఆల్రెడీ ఫిజిక్స్ ఏంటి, ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్ని యూజ్ చేసుకొని విత్ ద హెల్ప్ ఆఫ్ ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్ డెవలప్మెంట్ ఆఫ్ ఇన్నోవేషన్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్ and how this artificial neural networks will play a very important role in the development of machine learning అనే దాన్ని వాళ్ళు చేసిన రీసెర్చ్ డెవలప్మెంట్ రికగ్నైజ్ చేస్తూ దట్ అవార్డ్ జాన్ హాప్ఫీల్డ్, జెఫ్రీ హింటన్ ఫ్రమ్ అమెరికా, జెఫ్రీ హింటన్ ఫ్రమ్ యూకే. అండ్ నౌ హియర్ కెమిస్ట్రీలో 3 సైంటిస్టులు ఉన్నారు. అండ్ ఫస్ట్ వాళ్ళ నేమ్స్ చూస్తే డేవిడ్ బేకర్, నెక్స్ట్ రిమైనింగ్ 2 పర్సనాలిటీస్ డెమిస్ హసబిస్, జాన్ ఎం జంపర్. ఓకే, జాన్ ఎం జంపర్. వీళ్ళలో కూడా 3 పర్సన్స్లో 2 పర్సన్స్ ఫ్రమ్ అమెరికా. హూ ఆర్ దే? డేవిడ్ బేకర్, ఈ ఫస్ట్ పర్సన్ ఎండింగ్ విత్ ఆర్, బేకర్, జాన్ జంపర్. ఓకే, దీస్ 2 guys. ఓకే, బేకర్ అండ్ జంపర్, డేవిడ్ బేకర్, జాన్ జంపర్, బోత్ ఆర్ ఫ్రమ్ అమెరికా అండ్ ద అదర్ guy అగైన్ ఫ్రమ్ యూకే, దట్ ఈస్ డెమిస్ హసబిస్. ఓకే, వీళ్ళ రెస్పెక్టివ్ కంట్రీస్ మాట్లాడుతున్నా. నౌ కమింగ్ టు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఎలా అంటే మొత్తం దిస్ డేవిడ్ బేకర్కి 1/2, రిమైనింగ్ హాఫ్ని డెమిస్ హసబిస్కి, జాన్ జంపర్కి 1/4 అంటే 3 పార్ట్స్గా డివైడ్ చేశారు. ఆ 3 పార్ట్స్గా డివైడ్ చేసి నార్మల్గా ఇలా కూడా ఇవ్వచ్చు 1/3 బట్ ఇలా ఇవ్వలేదు. అందుకే స్పెసిఫిక్గా నేను మీతో మాట్లాడుతున్నా ఎగ్జామ్లో దట్ ప్రైజ్ షేరింగ్ ఎవరికి ఎంత పోర్షన్ ఇచ్చారనేది కూడా చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు. దట్స్ వై ఐఎమ్ స్పెసిఫికల్లీ మెన్షనింగ్ దట్ ప్రైజ్ షేరింగ్ రేషియో ఆల్సో. ఓకే, ఇక్కడ 1/2 ఫస్ట్ పర్సన్కి, రిమైనింగ్ హాఫ్ని 1/4 దట్ ఈస్ ఓవరాల్గా 1 పోర్షన్. ఓకే, సో సింప్లీ డేవిడ్ బేకర్కి
ఈజ్ ఫ్రమ్ అమెరికా, హాఫ్ ఆఫ్ ప్రైజ్ మనీ. అండ్ జాన్ జంపర్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ అమెరికా, దట్ ఈస్ ప్రైజ్ మనీ 1/4. whereas the remaining 1/4 Demis Hassabis, okay, Demis Hassabis is actually from UK. Now coming to the research and discovery and the innovation done by these three scientists ఏంటంటే, so if you look at here protein last 50 yearsగా ఉన్న ఒక ప్రాబ్లం ఏంటంటే ఈ ప్రెడిక్టింగ్ ప్రోటీన్స్ యొక్క కాంప్లెక్స్ స్ట్రక్చర్. ఓకే, ప్రోటీన్స్ అంటే యూ కెన్ కమ్ అక్రాస్ ఇయర్. మన బాడీలో ఉన్న కొన్ని ప్రోటీన్స్ గురించి మాట్లాడితే హిమోగ్లోబిన్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఆక్సిజన్. మన బాడీలో ఆక్సిజన్ what we call bloodలో ఫర్ ఎగ్జాంపుల్ ద ప్రోటీన్ హిమోగ్లోబిన్ transports oxygen, okay, and insulin helps absorption of glucose from blood. Okay, blood లో గ్లూకోజ్ని అబ్జార్బ్ చేసుకోవడంలో ఇన్సులిన్ అండ్ ఆక్సిజన్ని ట్రాన్స్పోర్ట్ చేయడంలో హిమోగ్లోబిన్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ అవర్ బాడీ. అంటే ప్రోటీన్స్ గురించి వీళ్ళు చేసిన రీసెర్చ్ ఇట్స్ సింప్లీ ఆల్ అబౌట్ ప్రోటీన్స్. జస్ట్ అ మినిట్. Yeah, so simply last 50 yearsగా ఈ ప్రోటీన్స్కి ఒక స్ట్రక్చర్ని ప్రెడిక్ట్ చేయడంలో సైంటిస్టులు సో మెనీ రీసెర్చ్లు చేశారు, బట్ దీస్ టూ గైస్ సక్సీడ్ అయ్యారు. ఓకే, వెరీ కాంప్లెక్స్ స్ట్రక్చర్ అయిన ప్రోటీన్స్ యొక్క డిజైన్ని, సింప్లీ కాంప్లెక్స్ స్ట్రక్చర్ ఆఫ్ ప్రోటీన్ని ప్రెడిక్ట్ చేయడంలో దీస్ టూ గైస్ డెమిస్ హసబిస్, జాన్ జంపరు సక్సీడ్ అయ్యారు. ఓకే, whereas ఫస్ట్ గాయ్ దట్ ఈస్ డేవిడ్ బేకర్ ఏం చేశారంటే ఫర్ కాంపిటేషనల్ డిజైన్ ఆఫ్ ప్రోటీన్, లుక్ అట్ హియర్, ఫర్ కాంపిటేషనల్ ప్రోటీన్ డిజైన్, వాట్ యాక్చువల్లీ దిస్ మీన్స్ డెవలప్మెంట్ ఆఫ్ న్యూ కైండ్ ఆఫ్ ప్రోటీన్. ఒక కొత్త కైండ్ ఆఫ్ ప్రోటీన్ని బిల్డ్ చేయడంలో, డెవలప్ చేయడంలో ఈయన ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. whereas the remaining two personalities ఫర్ ప్రోటీన్ స్ట్రక్చర్ ప్రెడిక్షన్. ఓకే, ప్రోటీన్ స్ట్రక్చర్ ప్రెడిక్షన్ ఇది లాస్ట్ 50 yearsగా సైంటిస్ట్లకు ఉన్న ఒక బిగ్ క్వశ్చన్ మార్క్. అండ్ దీన్ని సక్సెస్ఫుల్గా ప్రెడిక్ట్ చేయడంలో వీళ్ళ రీసెర్చ్ హెల్ప్ అయింది. అండ్ సో ఇప్పుడు ఒక ప్రోటీన్ యొక్క స్ట్రక్చర్ కన్నా మనకు తెలిస్తే, లైక్ హిమోగ్లోబిన్ స్ట్రక్చర్ ఏంటి, ఇన్సులిన్ స్ట్రక్చర్ ఏంటి, సో అలాంటివి ఆర్టిఫిషియల్గా డెవలప్ చేసి అండ్ మన బాడీలోకి ఇంజెక్ట్ చేయొచ్చు. సో దట్ ఇన్సులిన్ డెఫిషియన్సీ లేకుండా, హిమోగ్లోబిన్ డెఫిషియన్సీ లేకుండా we can fight. So simply వీళ్ళ రీసెర్చ్ గురించి మాట్లాడితే కెమిస్ట్రీ అండ్ దీస్ ఆర్ ద పర్సనాలిటీస్: డేవిడ్ బేకర్, డెమిస్ హసబిస్, జాన్ జంపర్. డేవిడ్ బేకర్ ఫ్రమ్ అమెరికా, జాన్ జంపర్ ఆల్సో ఫ్రమ్ అమెరికా, whereas this guy డెమిస్ హసబిస్ ఫ్రమ్ యూకే. ఓకే, సో వాట్ ఈస్ దర్ రీసెర్చ్? వీళ్ళిద్దరూ కలిపి ఫర్ ప్రోటీన్ స్ట్రక్చర్ ప్రెడిక్షన్, whereas this guy ఫర్ కాంపిటేషనల్ ప్రోటీన్ డిజైన్. అంటే ప్రోటీన్కి స్ట్రక్చర్ ప్రెడిక్ట్ చేయడంలో దీస్ టూ గైస్, whereas న్యూ ప్రోటీన్ డెవలప్మెంట్లో దిస్ పర్సన్ దట్ ఈస్ డేవిడ్ బేకర్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. అండ్ ప్రైజ్ మనీ గురించి మాట్లాడితే 1/2, 1/4, 1/4 అండ్ రెస్పెక్టివ్ కంట్రీస్. దట్స్ ఆల్ అబౌట్ కెమిస్ట్రీ. ఓకే, లెట్ మీ గివ్ ఎ ఫైనల్ రివిజన్. నోబెల్ ప్రైజ్ ఇన్ కెమిస్ట్రీ, యా, డేవిడ్ బేకర్, జాన్ జంపర్, Demis Hassabis. These two guys from America and he is from UK. And the prize sharing, this guy 1/2, 1/4, 1/4. Next, the research. For computational protein design, first person for computational ante స్టాటిస్టికల్ క్యాల్కులేషన్ అనే మీనింగ్ వస్తుంది మ్యాథమెటిక్స్లో. అంటే ఒక న్యూ ప్రోటీన్ డెవలప్మెంట్కి ఈయన రీసెర్చ్ యూస్ఫుల్గా ఉంటుంది ఫర్ కాంపిటేషనల్ ప్రోటీన్ డిజైన్. whereas these two guys, జాన్ జంపర్, డెమిస్ హసబిస్, ప్రోటీన్ యొక్క స్ట్రక్చర్ని ప్రెడిక్ట్ చేయడంలో సక్సీడ్ అయ్యారు. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్
కేటగిరీ. ఓకే, కెమిస్ట్రీ కంప్లీట్ అవుతుంది. అండ్ a few more points we want to remember as per this particular question point of view, I mean this category point of view. వీళ్ళిద్దరు డెమిస్ హసబిస్, జాన్ జంపర్. ఎవరు వీళ్ళిద్దరు? దిస్ వన్, ప్రోటీన్ స్ట్రక్చర్ని ప్రెడిక్ట్ చేయడంలో సక్సెస్ అయినటువంటి సైంటిస్టులు. దే ప్రెజెంటెడ్ ఏ మోడల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ కాల్డ్ AlphaFold 2. With its help, they have been able to predict the structure of virtually all the 200 million proteins that researchers have identified. సో రీసెర్చర్స్ ఐడెంటిఫై చేసినటువంటి దాదాపు 200 మిలియన్ ప్రోటీన్స్ యొక్క స్ట్రక్చర్ని ప్రెడిక్ట్ చేయడంలో వీళ్ళు డెవలప్ చేసిన మోడల్, దానికి వీళ్ళు పెట్టిన నేమ్ కూడా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో AlphaFold 2. ఎగ్జామ్లో మేబీ. సో కెమిస్ట్రీకి సంబంధించి నోబెల్ ప్రైజ్ 3 పర్సన్స్ విన్ అయ్యారు. డేవిడ్ బేకరు, జాన్ జంపర్ అండ్ డెమిస్ హసబిస్. And Demis Hassabis from UK, John Jumper from America, whereas David Baker from America. And the first guy research is with respect to for computational protein design, whereas remaining two personalities for protein structural prediction. And ఈ ప్రోటీన్ యొక్క స్ట్రక్చర్ని ఆల్మోస్ట్ ఓవర్ 200 మిలియన్ ప్రోటీన్స్ యొక్క స్ట్రక్చర్ని ఏ మోడల్ యూజ్ చేసి వీళ్ళు ప్రెడిక్ట్ చేస్తున్నారు సక్సెస్ఫుల్గా. అండ్ ఆ ఏ మోడల్కి వాళ్ళు పెట్టిన నేమ్ ఏంటి అంటే AlphaFold 2. దిస్ ఫర్ AlphaFold 2. డెమిస్ హసబిస్, జాన్ జంపర్ డెవలప్ చేసినటువంటి ఏ మోడల్ నేమ్ ఏంటి అంటే AlphaFold 2. విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ మోడల్ ఓన్లీ దే ఆర్ ప్రెడిక్టింగ్ స్ట్రక్చర్ ఆఫ్ నియర్లీ 200 మిలియన్ ప్లస్ ప్రోటీన్స్ యొక్క స్ట్రక్చర్ని పర్ఫెక్ట్గా. That's all about that category. Now move to next category, that is called fourth one, physics ayindi, chemistry ayindi, literature ayindi, and the other category now here, this is medicine. Okay, so the Nobel Academy at Karolinska Institute has today decided to award the 2024 Nobel Prize in Physiology or Medicine. ఇక్కడ మళ్ళీ 2 సైంటిస్టులు ఉన్నారు, విక్టర్ ఆంబ్రోసు, గ్యారీ రూకన్. ఓకే, విక్టర్ ఆంబ్రోసో, గ్యారీ రూకన్. అండ్ వీళ్ళకి కూడా ప్రైజ్ షేరింగ్ 1/2. ఫిజిక్స్లో ఎలాగైతే 1/2 ఇక్కడ కూడా 1/2. నో వాట్ ఈస్ దేర్ రీసెర్చ్? పోస్ట్ ట్రాన్స్క్రిప్షనల్ జీన్ రెగ్యులేషన్. వాట్ ఈస్ పోస్ట్ ట్రాన్స్క్రిప్షనల్ అంటే డిఎన్ఏ నుంచి మన బాడీలో డైఆక్సీ న్యూక్లిక్ యాసిడ్, ఓకే, డిఎన్ఏ నుంచి ఒక సెగ్మెంట్ని సెపరేట్ చేస్తే అది ఆర్ఎన్ఏ అవుతుంది. ఓకే, ఈ సెపరేషన్ని ట్రాన్స్క్రిప్షనల్ అంటారు. పోస్ట్ ట్రాన్స్క్రిప్షనల్ అంటే ఇలా సెపరేట్ అయిన తర్వాత ఆర్ఎన్ఏ డిఎన్ఏ నుంచి సెపరేట్ అయిన తర్వాత జీన్స్ రెగ్యులేషన్లో మైక్రో ఆర్ఎన్ఏస్ విల్ ప్లే అ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఆ మైక్రో ఆర్ఎన్ఏస్ని డిస్కవరీ చేయడం అండ్ వీటి యొక్క రోల్స్ని ఈ జీన్ రెగ్యులేషన్లో వీటి యొక్క రోల్స్ని వీళ్ళు ప్రజెంట్ చేయడం జరిగింది. సో బికాస్ ఆఫ్ దాట్ దే వర్ అనౌన్స్డ్ యాజ్ ద విన్నర్స్ ఆఫ్ నోబెల్ ప్రైజ్ ఇన్ what we call medicine or physiology. సో యాక్చువల్గా జీన్ రెగ్యులేషన్ కనుక, జీన్స్ అంటే మన బాడీలో ఏవైతే సెల్స్ ఉంటాయో ఈ జీన్ రెగ్యులేషన్ కనుక డిస్టర్బ్ అయితే ఇఫ్ యు లుక్ అట్ హియర్, ఇఫ్ జీన్ రెగ్యులేషన్ కనుక డిస్టర్బ్ అయితే ఎలాంటి డిసీజెస్ వచ్చే పాసిబిలిటీ ఉందంటే ఇట్ కెన్ look at here, gene regulation plays a key role in distinguishing different cell types in the body, and when disrupted, in case ఈ gene regulation కనుక disrupt అయితే it can lead to serious health conditions such as like a cancer, diabetes and autoimmune diseases like that. సో అంటే సింప్లీ చెప్పాలంటే వీళ్ళిద్దరూ ప్రెడిక్ట్ చేసినటువంటి రీసెర్చ్ చేసినటువంటి థింగ్ ఏంటి? ఫస్ట్ mRNA. వాట్ ఈస్ mRNA? ఎం అంటే మైక్రో రైబో న్యూక్లిక్ యాసిడ్. ఈవెన్ ఆర్ఎన్ఏ అబ్రివేషను, డిఎన్ఏ అబ్రివేషను మనం చిన్నప్పుడే చదువుకుంటాం 9th, 8th, 10th స్టాండర్డ్లోనే న్యాచురల్ సైన్స్లో. ఓకే, ఆర్ఎన్ఏ రైబో న్యూక్లిక్ యాసిడ్, వెరస్ mRNA మైక్రో రైబో న్యూక్లిక్ యాసిడ్. ఓకే, ఈ mRNAని డిస్కవరీ చేయడం ఒకటి వీళ్ళు చేసినటువంటి అచీవ్మెంట్, డిస్కవరీ ఆఫ్ mRNA. అండ్ ఈ mRNA యొక్క రోల్ దేంట్లో? ఫర్ ద రెగ్యులేషన్ ఆఫ్ జీన్స్. ఓకే, ఈ
డిఎన్ఏ నుంచి డిఎన్ఏ నుంచి ఒక సెగ్మెంట్ని సెపరేట్ చేస్తే దాన్ని ఆర్ఎన్ఏ అంటాం. యాక్చువల్గా అది పోస్ట్ ట్రాన్స్క్రిప్షనల్ తర్వాత, అంటే డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏ సెపరేట్ చేసిన తర్వాత ఈ జీన్ రెగ్యులేషన్లో ఈ మైక్రో ఆర్ఎన్ఏ ఈజ్ ప్లేయింగ్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఎటువంటి డిస్ట్రప్షన్ లేకుండా జీన్స్ రెగ్యులేట్ అవ్వడంలో ఎంఆర్ఎన్ఏ విల్ ప్లే ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. అండ్ వీళ్ళు దాన్నే డిస్కవరీ చేశారు, ఎంఆర్ఎన్ఏని డిస్కవరీ చేశారు. అండ్ ఆ ఎంఆర్ఎన్ఏ యొక్క ఇంపార్టెంట్ రోల్ని కూడా, ఎందులో ఇంపార్టెంట్ రోలు, జీన్ రెగ్యులేషన్లో దానికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ని కూడా వీళ్ళు ఫైండ్ అవుట్ చేశారు. ఫర్ ద డిస్కవరీ ఆఫ్ దిస్ థింగ్ ఓన్లీ దే వర్ అనౌన్స్డ్ యాజ్ అ నోబెల్ ప్రైజ్ ఇన్ మెడిసిన్ ఆర్ ఫిజియాలజీ. హూ ఆర్ ది? విక్టర్ ఆంబ్రోస్, గ్యారీ రూకన్. ప్రైజ్ షేరింగ్ 1/2. Both are from actually America only. Okay, they born in America, and these are the personalities. Okay, look at here. Victor Ambros, Gary Rookin. For what? Look at here. For the discovery of microRNA. Okay, and అంటే ఈ మైక్రోఆర్ఎన్ఏ డిస్కవరీ చేయడం అండ్ ఇట్స్ రోల్ ఇన్ పోస్ట్ ట్రాన్స్క్రిప్షనల్ జీన్స్ రెగ్యులేషన్లో, అది కూడా డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏ సెపరేట్ అయిన తర్వాత జీన్స్ రెగ్యులేషన్లో ఈ మైక్రో ఆర్ఎన్ఏ యొక్క ఇంపార్టెన్స్ని వీళ్ళు ప్రజెంట్ చేయడం జరిగింది. అండ్ ఈవెన్ ఎంఆర్ఎన్ఏని కూడా డిస్కవర్ చేయడం జరిగింది. ఓకే, బికాస్ ఆఫ్ దిస్ దే హానర్డ్ విత్ ది నోబెల్ ప్రైజ్ ఇన్ మెడిసిన్ ఆర్ ఫిజియాలజీ. ప్రైజ్ షేరింగ్ 1/2. అండ్ మన ఇండియా నుంచి ఇప్పటి వరకు మెడిసిన్లో, ఫిజియాలజీలో హరగోబింద్ ఖురానా, ఓకే, దిస్ పర్సనాలిటీ 1968లో, హరగోబింద్ ఖురానా 1968లో నోబెల్ ప్రైజ్ ఇన్ మెడిసిన్ విన్ అయిన పర్సనాలిటీ. ఓకే, హరగోబింద్ ఖురానా, విచ్ ఇయర్ 1968, రైట్. That's all about this particular fourth category. Now moving to next category. But before going to that, let me give a one more time revision with respect to that medicine or physiology. What's the category? It's a medicine, Nobel Prize in medicine. And yes, Victor Ambros and another guy, Rookan, Ruvkun. Rookan. Which Rookan? Gary, na? Yeah, Gary Rookan. రూకన్ అంటారో మరి మీరు ఎలా పలుకుతారో అలా మీ ఇష్టం. ఓకే, గ్యారీ రూకన్. బోత్ ఆర్ యాక్చువల్లీ ఫ్రమ్ అమెరికా. వాట్ ఈస్ ద కేటగిరీ? మెడిసిన్. వాట్స్ ద ప్రైజ్ షేరింగ్? 1/2. నెక్స్ట్, వాట్ ఈస్ ద రీసెర్చ్? మైక్రో ఆర్ఎన్ఏ డిస్కవరీ చేయడం, discovery of microRNA and its role, this microRNA యొక్క రోల్ దేంట్లో? పోస్ట్ ట్రాన్స్క్రిప్షనల్ జీన్ రెగ్యులేషన్. సో పోస్ట్ ట్రాన్స్క్రిప్షనల్ అంటే ఇక్కడ డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏని సెపరేట్ చేయడం. ఓకే, రైట్. నెక్స్ట్, దెన్ ఆ జీన్ రెగ్యులేషన్లో దీని రోలు అండ్ దాని డిస్కవరీ. అండ్ ఈ జీన్ రెగ్యులేషన్ కన్నా ప్రాపర్గా జరగకపోతే బాడీలో డిసీజ్ అయ్యే పాసిబిలిటీ ఉంది. ఇన్ కేస్ ఆ డిసీజెస్ వస్తే వీ కెన్ అండర్స్టాండ్ దట్ మేబీ జీన్ రెగ్యులేషన్ ప్రాపర్గా జరగలేదు. సో ఒకవేళ ట్రీట్మెంట్ పరంగా ఆలోచిస్తే జీన్ రెగ్యులేషన్ డిస్రప్ట్ అయి ఉంటుంది. ఆ డిస్రప్ట్ అయిన దాన్ని మళ్ళీ ప్రాపర్గా రెగ్యులేట్ చేస్తే ఆ డిసీజెస్కి ట్రీట్మెంట్ ఇవ్వడంలో దిస్ ఈస్ ద థింగ్ విచ్ ప్లే అ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఓకే, రైట్. దట్స్ ఆల్ అబౌట్ దిస్ మెడిసిన్ కేటగిరీ. ఫిజిక్స్ అయింది, కెమిస్ట్రీ అయింది, మెడిసిన్ అయింది, అండ్ లాస్ట్ క్లాస్లో లిటరేచర్ కూడా కంప్లీట్ అయింది. అండ్ రిమైనింగ్ 2, one is Nobel Peace Prize, fifth one, that is Nobel Peace Prize. Look at here. యాక్చువల్గా ఈ నోబెల్ పీస్ ప్రైజ్ గురించి ఆల్రెడీ నేను చెప్పాను. ఆల్ 5 కేటగిరీస్ ఎక్సెప్ట్ పీస్ స్వీడన్ స్టాక్ హోమ్లో అనౌన్స్ చేస్తే, వెరస్ పీస్ ప్రైజ్ ఓస్లో, నార్వేలో అనౌన్స్ చేస్తారు. అండ్ వన్ మోర్ థింగ్, ఈ నోబెల్ పీస్ ప్రైజ్ని ఇండివిజువల్ పర్సన్స్కైనా ఇవ్వచ్చు, లేదు ఒక ఆర్గనైజేషన్కైనా ఇవ్వచ్చు. ఇంకా వేరే ఏ 5 కేటగిరీస్ని కూడా ఇండివిజువల్ పర్సన్కి కాకుండా ఆర్గనైజేషన్స్కి ప్రజెంట్ చేయరు. ఓన్లీ నోబెల్ పీస్ ప్రైజ్ మాత్రమే, ఎయిదర్ టు ద ఇండివిజువల్ పర్సన్స్ ఆర్ ఇట్ మే బి టు ద అన్ ఆర్గనైజేషన్. ఇక్కడ 2024లో నోబెల్ పీస్ ప్రైజ్ని ఒక ఆర్గనైజేషన్కి ప్రజెంట్ చేయడం జరిగింది. ఏ ఆర్గనైజేషన్ అంటే జపాన్కి సంబంధించిన ఒక ఎన్జిఓ, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషను. అండ్ దట్ ఎన్జిఓ ఈజ్ నిహాన్ హిడాంక్యో. ఓకే, నిహాన్ హిడాంక్యో. వాట్ ఈస్ దిస్ పర్టికులర్ ఆర్గనైజేషన్ అంటే
అమెరికన్స్ World War II అప్పుడు హిరోషిమా నాగసాకి పైన బాంబులు వేశాక, న్యూక్లియర్ బాంబ్స్ వేశాక, ఎవరైతే సర్వైవర్స్ ఉంటారో వాళ్ళందరూ కలిపి ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఒక ఎన్జిఓనే నిహాన్ హిడాంక్యో. ఇది దేనికోసం ఫైట్ చేస్తుంటుందంటే ఈ ఎన్జిఓ ఈ అలా సర్వైవ్ అయిన పర్సనాలిటీస్ ఎవరైతే ఉన్నారో, ఇఫ్ లుక్ అట్ హియర్ దీస్ పర్సన్స్, వాళ్ళని హిబకుషా అని పిలుస్తారు. హియర్ యూ కెన్ సీ ద సర్వైవర్స్. దీస్ సర్వైవర్స్ ఆర్ నోన్ యాజ్ హిబకుషా ఇన్ జపాన్. అంటే సింపుల్గా చెప్పాలంటే ద 2 అమెరికన్ అటామిక్ బాంబ్స్ దట్ వర్ డ్రాప్డ్ ఓవర్ హిరోషిమా నాగసాకి. హిరోషిమా పైన ఇప్పుడు August 6th, నాగసాకి పైన August 9th 1945లో బాంబులు వేసిన తర్వాత ఆన్ ది స్పాట్ నియర్లీ 1,20,000 పీపుల్ చనిపోయారు. అండ్ దానివల్ల ఏ కంపారబుల్ నెంబర్ డైడ్ లేటర్, ఆల్మోస్ట్ ద సేమ్ ఫిగర్ later are born on radiation injuries, and it is estimated that nearly 6,50,000 people survived the attack, and that survivors ne hibakusha అని పిలుస్తారు జపాన్లో. ఓకే, సింప్లీ ఈ ఆర్గనైజేషన్, వాట్ ఈస్ దట్ ఆర్గనైజేషన్? నిహాన్ హిడాంక్యో ఏంటంటే ఈ హిబకుషాస్ ఎవరైతే ఉన్నారో, హిబకుషాస్ అంటే ఎవరు? అటామిక్ బాంబ్ తర్వాత, బాంబ్ డ్రాప్ చేసిన తర్వాత ఎవరెవరైతే సర్వైవర్స్ ఉన్నారో వాళ్ళనే ఈ పేరుతో పిలుస్తారు హిబకుషా అని చెప్పి. అంటే నెక్స్ట్ ఫ్యూచర్లో వరల్డ్లో ఎక్కడ కూడా హిబకుషా లాంటి సిచ్యువేషన్ ఎవరు ఫేస్ చేయకూడదని, అంటే న్యూక్లియర్ బాంబ్స్ని మళ్ళీ యూజ్ చేయకుండా ఉండేలా వీళ్ళు చాలా ఎఫర్ట్స్ పెట్టి వర్క్ చేస్తున్నారు. అండ్ ఈ హిబకుషాస్ ఎవరైతే ఉన్నారో, సర్వైవ్ అయిన పర్సనాలిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ రైట్స్ని ప్రొటెక్ట్ చేయడంలో దిస్ ఎన్జిఓ విల్ ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్. దట్స్ వై దిస్ ఇయర్ ఒక ఎన్జిఓకి, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్కి కాల్డ్ నిహాన్ హిడాంక్యోకి నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. ఎందుకోసమో ఇఫ్ లుక్ అట్ హియర్, ఫర్ దేర్ ఎఫర్ట్స్ టు అచీవ్ ఎ వరల్డ్ ఫ్రీ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ వార్ జరుగుతోంది, అండ్ ఇజ్రాయెల్ ఇరాన్ కూడా డైరెక్ట్గా వార్లోకి ఎంటర్ అయింది. ఇజ్రాయెల్ విత్ పాలస్తీనా, హమాస్, హెజ్బుల్లా అని చెప్పి న్యూస్ వింటూనే ఉన్నాం. అండ్ మేబీ ఆఫ్టర్ ఇరాన్ అటాక్ చేసిన తర్వాత ఇజ్రాయెల్ని, నెక్స్ట్ ఇజ్రాయెల్ కూడా కౌంటర్ అటాక్ చేయడానికి డిస్కషన్స్లో ఉంది. అండ్ బై మిస్టేక్ ఆర్ అన్ఫార్చునేట్లీ ఏదర్ ఇరాన్ కానీ, ఇజ్రాయెల్ కానీ, రష్యా ఉక్రెయిన్ కానీ, ఎనీబడి లైక్ న్యూక్లియర్ వెపన్స్ కానీ యూజ్ చేస్తే దెన్ ద డిస్ట్రక్షన్, ఇన్ని రోజులు మనం లైక్ హిరోషిమా నాగసాకి పైన బాంబులు వేశారని, అక్కడ దట్ మెనీ పీపుల్ చనిపోయారని, లైక్ రేడియేషన్ ఇంత ఇంపాక్ట్ ఉంటుందని చెప్పి పేపర్లో చదవడం చూసాం. బట్ ఇన్ఫ్యాక్ట్ బై మిస్టేక్గా వీళ్ళ వార్ బిట్వీన్ ఇజ్రాయెల్, ఇరాను, రష్యా, ఉక్రెయిన్ ఈ వార్లో కనుక బై మిస్టేక్గా న్యూక్లియర్ వెపన్స్ కనుక డ్రాప్ చేస్తే అండ్ ఆ కాన్సిక్వెన్సెస్ని మనం డైరెక్ట్గా ఫేస్ చేయాల్సి వస్తుంది. అండ్ ఇలాంటి సిచ్యువేషన్లో ఒక ఎన్జిఓకి, ఒక నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్కి, అండ్ దట్ ఈస్ ఎస్పెషల్లీ వర్కింగ్ టు ప్రివెంట్ యూజ్ సచ్ ఎ కైండ్ ఆఫ్ వెపన్స్, అంటే న్యూక్లియర్ వెపన్స్ని మళ్ళీ యూజ్ చేయకుండా ఉండే విధంగా వీళ్ళ ఎఫర్ట్స్ ఉంటున్నాయి. అండ్ అలాంటి ఒక ఎన్జిఓకి 2024లో నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వడం అనేది వెరీ స్పెషల్ థింగ్. That's why you should remember this is in a separate manner. That is Nihan Hidankyo. That is NGO from Japan. And ఇప్పటి వరకు 1901 నుంచి నోబెల్ ప్రైజెస్ ఇస్తున్నారని చెప్పి మనం ఆల్రెడీ మాట్లాడాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని ఆర్గనైజేషన్స్కి నోబెల్ పీస్ ప్రైజ్ ఇచ్చారంటే 31. ఈ ఇయర్ ఇచ్చినటువంటి ఆర్గనైజేషన్తో కలిపి 31 ఆర్గనైజేషన్స్. ఇప్పుడు ఆర్గనైజేషన్కి ఇచ్చారు కాబట్టి ఆర్గనైజేషన్స్ ఎన్నిటికి ఇచ్చారో కూడా ఇంపార్టెంట్. దట్స్ వై 31 కౌంట్. అండ్ ఒక సింగిల్ ఆర్గనైజేషన్కి నోబెల్ పీస్ ప్రైజ్ని ఇప్పటి వరకు 3 times ఇచ్చారు. ఆ ఓన్లీ ఆర్గనైజేషన్ విచ్ ఫర్ నోబెల్ ప్రైజ్ 3 times ఏంటి అంటే రెడ్ క్రాస్ సొసైటీ. లుక్ అట్ హియర్, ద ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ ద రెడ్ క్రాస్ వాజ్ అవార్డెడ్ ద నోబెల్ పీస్ ప్రైజ్ 3 times in 1917, 1944, 1963. అంటే నోబెల్ పీస్ ప్రైజ్ విన్ అయిన ఆర్గనైజేషన్ రెడ్ క్రాస్ నాట్ 1 time, 3 times విన్ అయింది. ఇప్పటి వరకు 3 times నోబెల్ పీస్ ప్రైజ్ విన్ అయినటువంటి ఆర్గనైజేషన్ అదొక్కటి మాత్రమే. అండ్ ఇంకొక ఆర్గనైజేషన్ 2 times విన్ అయింది. దట్ ఈస్ UNHCR, యునైటెడ్ నేషన్స్ హై కమిషన్ ఫర్ రెఫ్యూజీస్. ఇది 2 times విన్ అయింది, 54లో 81లో. అండ్ ఇప్పుడు మనకి న్యూస్లో ఉన్నటువంటి ఆర్గనైజేషన్ ఏంటి? నిహాన్ హిడాంక్యో. దాని లొకేషను జపాను. ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 1956లో, ఫౌండెడ్ ఇన్ 1956. వాట్ ఈస్ దట్? నిహాన్ హిడాంక్యో. ఓకే, టోక్యో జపాన్లో ఉంటుంది. టోక్యో జపాన్, దట్ ఆర్గనైజేషన్. దట్స్ ఆల్ అబౌట్ దిస్ 5th category ఆల్సో. Let me give a clarity regarding that 5th category.
The prize is Nobel Peace Prize. The announcement takes place in a location called Oslo, Norway. Prize money, every Nobel Prize 11 million krona, Indian currency 8.8 crores, American currency $1.1 million. Okay, right. Next. And Nihon Hidankyo, ఇది ఒక ఎన్జిఓ ఫ్రమ్ జపాన్, 1956లో ఎస్టాబ్లిష్ అయింది. 1956లో దీనికి నోబెల్ పీస్ ప్రైజ్ ఇచ్చారు ఫర్ దేర్ ఎఫర్ట్స్ టు ప్రివెంట్ యూటిలైజేషన్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్ ఎనీవేర్ త్రూఅవుట్ ద వరల్డ్. ఓకే, అండ్ యా, దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ నోబెల్ పీస్ ప్రైజ్. నెక్స్ట్ ఫైనల్ నోబెల్ ప్రైజ్ ఇన్ ఎకనామిక్స్. అండ్ ఆల్రెడీ చెప్పాను, కెమిస్ట్రీలో 3 పర్సన్స్కి 3 సైంటిస్ట్కి ఇచ్చారని చెప్పి, డేవిడ్ బేకరు, డెమిస్ హసబిస్, జాన్ జంపర్. డేవిడ్ బేకర్, జాన్ జంపర్ ఫ్రమ్ అమెరికా, డెమిస్ హసబిస్ ఫ్రమ్ యూకే. 1/2 డేవిడ్ బేకర్, 1/4 ఫర్ దోస్ 2 పర్సనాలిటీస్. ఓకే, అది కెమిస్ట్రీ గురించి మాట్లాడాం. కెమిస్ట్రీ ఏంటి, ప్రోటీన్, న్యూ ప్రోటీన్ డెవలప్మెంట్లో డేవిడ్ బేకర్ డెవలప్మెంట్ యూజ్ అయింది, చేసిన రీసెర్చ్ యూజ్ అయింది. వెరాజ్ ప్రోటీన్స్కి స్ట్రక్చర్ డిజైన్ చేయడంలో, స్ట్రక్చర్ని ప్రెడిక్ట్ చేయడంలో రిమైనింగ్ 2 పర్సనాలిటీస్, దానికి ఆల్రెడీ ఏఏ మోడల్కి ఆల్ఫా ఫోల్డ్ అని చెప్పి కూడా నేను మాట్లాడా, ఏఏ మోడల్. అండ్ నౌ ఎకనామిక్స్ 3 సైంటిస్టులు, దేర్ నేమ్స్, వాట్ ఈస్ దేర్ ఇన్నోవేషన్, లెట్స్ వి డిస్కస్. రైట్, ద ఫైనల్ ప్రైజ్, నోబెల్ ప్రైజ్ ఇన్ ఎకనామిక్స్. సైంటిస్టుల నేము డరోన్ ఏస్మాగ్లు ఫ్రమ్ టర్కీ, డారోన్ ఆర్ డి ఆస్మాగ్లు ఫ్రమ్ Turkey or Turkey, it's your wish. Next, Simon Johnson from UK and James A. Robinson from America. Okay, so simply UK, USA and South Korea, UK, USA కాకుండా అదర్ కంట్రీస్ ఇక్కడ నోబెల్ ప్రైజెస్లో ఇన్వాల్వ్ అయిన కంట్రీస్ ఏంటి, సౌత్ కొరియా లిటరేచర్లో హ్యాంకాంగ్, అండ్ దిస్ గై డరోన్ ఆస్మాగ్లు ఫ్రమ్ టుర్కీ. అండ్ రిమైనింగ్ ఆల్మోస్ట్ ఆల్ గైస్, ఆల్మోస్ట్ కాదు, రిమైనింగ్ ఆల్ పీపుల్ అందరూ కూడా, అండ్ ఎక్సెప్ట్ దట్ ఎన్జిఓ ఫ్రమ్ జపాన్. ఓకే, రైట్. సో సింప్లీ ఇక్కడ నోబెల్ ప్రైజ్ వినిన కంట్రీస్ ఏమున్నాయి చూడండి. సౌత్ కొరియా లిటరేచర్కి ఆ పర్సనాలిటీ నేమ్స్ హాంకాంగ్, నెక్స్ట్ మాట్లాడింది ఫిజిక్స్ జీహెచ్, జాన్ హాప్ఫీల్డ్, జెఫ్రీ హింటన్. దిస్ గై ఫ్రమ్ అమెరికా, దిస్ గై ఫ్రమ్ యూకే, that is simply physics. Okay, right. Next countries kada, USA, UK. Next chemistry మాట్లాడా, కేటగిరీ ఏంటి, కెమిస్ట్రీ. పర్సనాలిటీస్ ఎవరు, డేవిడ్ బేకరు, జాన్ జంపరు, డెమిస్ హసబిస్, వీళ్ళిద్దరూ అగైన్ ఫ్రమ్ అమెరికా, అండ్ దిస్ గై ఫ్రమ్ యూకే. ఓకే, ఫిజిక్స్ అయింది, కెమిస్ట్రీ అయింది. ఇప్పుడు మాట్లాడిన మెడిసిన్, ఫిజియాలజీ ఆర్ మెడిసిన్, హూ ఆర్ ది విక్టర్ ఆంబ్రోసు ఫ్రమ్ అమెరికా, అండ్ గ్యారీ రోకన్ అగైన్ ఫ్రమ్ అమెరికా. ఓకే, ఇదేంటి మెడిసిన్. నెక్స్ట్ పీస్, నోబెల్ ప్రైజ్ ఇన్ పీస్, కంట్రీ ఏంటి, జపాన్. వాట్ ఈస్ దట్ ఎన్జిఓ, నిహాన్ హిడాంక్యో, ఫర్ దేర్ ఎఫర్ట్స్ టు ప్రివెంట్ యూటిలైజేషన్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్. ఓకే, రైట్. నెక్స్ట్ ఫైనల్లీ ఇప్పుడు డిస్కస్ చేస్తుంది ఏంటి, ఎకనామిక్స్. ఓకే, ఎకనామిక్స్ పర్సనాలిటీస్, ఒకరేమో టుర్కీ, దట్ ఈస్ టర్కీ, ఒకరు అమెరికా, ఇంకొకరు యూకే. అంటే ఇక్కడ వచ్చిన కంట్రీస్ చూస్తే ఒకసారి ఫస్ట్ నుంచి చూస్తే సౌత్ కొరియా, నెక్స్ట్ టర్కీ, సౌత్ కొరియా, టర్కీ అండ్ జపాన్. రిమైనింగ్ అన్నీ కూడా యూఎస్ఏ యూకే పర్సనాలిటీసే ఉన్నారు. సో అలా కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. అంటే ఇక్కడ ఇన్వాల్వ్ అయిన కంట్రీస్ యూఎస్ఏ యూకే, సౌత్ కొరియా, టర్కీ, జపాన్ 5 కంట్రీస్ ఉన్నాయి. ఒకవేళ ఆప్షన్స్లో ఈ 5 కంట్రీస్ కాకుండా ఏ కంట్రీ అయినా కనిపించినా నెగ్లెక్ట్ చేయొచ్చు మీరు. ఓకే, రైట్. సో సింప్లీ కమింగ్ టు దట్ పర్సనాలిటీస్ నేమ్స్, డరోన్ ఆస్మాగ్లు, సైమన్ జాన్సన్, జేమ్స్ ఏ రాబిన్సన్.
ఓకే, డరోన్ ఆస్మగ్లు ఫ్రమ్ టుర్కీ, DAT dot. Okay, Daron Asmaglu from Turkey, Simon Johnson from UK, James Robinson from America. And now what is their research? If you look at here, for their studies of how institutions are formed and affect prosperity. Okay, so simply what actually the meaning of this thing I will explain, and these are the personalities: Daron Asmaglu, Simon Johnson, and James Robinson, and their respective యూనివర్సిటీస్ ఆల్సో. వీళ్ళిద్దరూ కలిపి MITలో వర్క్ చేస్తున్నారు, మసాచుసెట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇది వరల్డ్లోనే నెంబర్ 1 యూనివర్సిటీ. వెరాస్ దిస్ గాయ్ యూనివర్సిటీ ఆఫ్ చికాగోలో వర్క్ చేస్తున్నారు, జేమ్స్ ఏ రాబిన్సన్. ఓకే, నౌ వాట్ ఈస్ దేర్ స్టడీ ఆర్ దేర్ రీసెర్చ్? లుక్ అట్ హియర్. ఫర్ స్టడీస్ ఆఫ్ హౌ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ఫార్మ్డ్ అండ్ ఎఫెక్ట్ ప్రాస్పరిటీ, అంటే societal institutions. The 3 awardees have demonstrated the importance of societal institutions for a country's prosperity. ఓకే, ఒక కంట్రీ యొక్క గ్రోత్లో, డెవలప్మెంట్లో, ప్రాస్పారిటీలో ఆ నేషన్లో ఉన్న సొసైటల్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క రోల్ ఏంటి అని దాన్ని స్టడీ చేసినందుకు గాను వీళ్ళకి అవార్డు ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ యాక్చువల్లీ మీనింగ్ ఆఫ్ సొసైటల్ ఇన్స్టిట్యూషన్స్? ఇఫ్ యు లుక్ అట్ హియర్, సొసైటల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఇవన్నీ కూడా సోషల్ ఇన్స్టిట్యూషన్స్ ఏంటంటే లైక్ అ ఫ్యామిలీ, ఎడ్యుకేషనల్ సిస్టమ్ ఆఫ్ దట్ కంట్రీ, గవర్నమెంట్ పాలసీస్ ఆఫ్ దట్ కంట్రీ, ఎకనామిక్ సిచ్యువేషన్ ఆఫ్ దట్ కంట్రీ, రిలీజియన్ కైండ్ ఆఫ్ థింగ్స్. సో ఓకే, ఇవన్నీ కూడా ఆ నేషన్ యొక్క, ఇప్పుడు సపోజ్ మన ఇండియా తీసుకుంటే బెటర్గా ఎడ్యుకేషనల్ సిస్టమ్ ఉండి, బెటర్ గవర్నమెంట్ పాలసీస్ ఉండి, ఎకనామిక్ పాలసీస్ ఫైన్గా ఉండి, అండ్ రిలీజియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సెక్యులరిజం ఉండి, అండ్ ఫ్యామిలీస్, ఈ కాంటెక్స్లో ఫ్యామిలీస్ గురించి డిస్కషన్ ఏం లేదు, బట్ ఎస్ ఫ్యామిలీస్ ఆల్సో విల్ ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ అ సోషల్ ఇన్స్టిట్యూషన్స్. ఓకే, అంటే ఒక నేషన్ ఇంకొక నేషన్తో కంపేర్ చేసినప్పుడు, ఇప్పుడు మన ఇండియాని అదర్ కంట్రీతో కంపేర్ చేస్తే ఈ కేటగిరీస్లో సోషల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఇవన్నీ వస్తాయి. ఆ నేషన్ యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్, గవర్నమెంట్ పాలసీస్, ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్, అండ్ రిలీజియన్, అండ్ ఆ కంట్రీ యొక్క ఫ్యామిలీస్ని అదర్ కంట్రీస్లో ఉన్న సేమ్ ఫ్యాక్టర్స్తో కంపేర్ చేస్తే ఏ కంట్రీలో అయితే ఈ సోషల్ ఇన్స్టిట్యూషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో బెటర్గా డిసిషన్ టేకింగ్ కానీ, ట్రాన్స్పరెంట్గా గవర్నమెంట్ పాలసీస్ని ఇంప్లిమెంటేషన్ చేయడంలో కానీ డిఫరెన్స్ ఉంటే కనుక, ఇప్పుడు X అనే కంట్రీకి Y అనే కంట్రీకి ఈ పర్టికులర్ పారామీటర్స్లో ఏ కంట్రీలో బెటర్గా పర్ఫార్మెన్స్ ఉంటే ఆబ్వియస్లీ ఆ కంట్రీ యొక్క ప్రాస్పరిటీ కూడా బెటర్గా ఉంటుంది అని చెప్పి వీళ్ళ స్టడీ చెప్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఒక నేషన్ యొక్క ప్రాస్పరిటీలో ఆ నేషన్లో ఉన్న సోషల్ ఇన్స్టిట్యూషన్స్ విల్ ప్లే అ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ అని చెప్పి వీళ్ళు చేసిన స్టడీ రిపోర్ట్ మాట్లాడుతుంది. అండ్ బికాస్ ఆఫ్ దాట్ దిస్ ఇయర్ నోబెల్ ప్రైజ్ ఇన్ ఎకనామిక్స్ వాజ్ అవార్డెడ్ టు Daron Asmaglu ఫ్రమ్ టుర్కీ. ద అదర్ గాయస్, ఒకరేమో సింప్సన్, ఇంకొక పర్సన్ సైమన్ జాన్సన్, ఇంకొకరు జేమ్స్ రాబిన్సన్. ఓకే, జాన్సను, రాబిన్సన్ను, ఆస్మగ్లు, జాన్సన్, రాబిన్సన్, ఆర్ ఎల్స్ లైక్ డరోన్. ఈ డరోన్ ప్లేస్లో D తీసేస్తే అరోన్ అవుతుంది. ఆస్ట్రేలియన్ క్రికెట్ ప్లేయర్ లెక్క అరోన్ ఫించ్ లాగా అరోను, సైమను, రాబిన్సన్. ఓకే, అన్నీ ఎంతో ఎండ్ అయ్యేలా గుర్తుపెట్టుకోండి ఎకనామిక్స్లో. ఆరోన్, ఇన్ఫ్యాక్ట్ డరోన్, D పక్కన పెడితే ఆరోన్, సింప్సన్, నెక్స్ట్ రాబిన్సన్. ఓకే, సో దీస్ 3 guys, their respective countries. Aron from Turkey, Robinson from America, and Simpson from UK. నెక్స్ట్ మన ఇండియన్స్ ఇప్పటి వరకు నోబెల్ ప్రైజెస్ ఎవరెవరు విన్ అయ్యారు అని చూస్తే ఒకసారి, బిఫోర్ కంక్లూడింగ్ అవర్ డిస్కషన్. ఓకే, లుక్ అట్ హియర్ నోట్. మన ఇండియాలో ఫస్ట్ టైం నోబెల్ ప్రైజ్ విన్ అయిన పర్సనాలిటీ రవీంద్రనాథ్ ఠాగూర్, విచ్ ఇయర్ 1933లో, లిటరేచర్కి ఫర్ హిస్ బుక్ కాల్డ్ గీతాంజలికి. ఓకే, నెక్స్ట్ మన ఇండియాలో పుట్టినటువంటి సైంటిస్టుల్లో ఫిజిక్స్లో నోబెల్ ప్రైజ్ విన్ అయిన పర్సనాలిటీస్ సివి రామన్, సుభాష్ చంద్ర సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్. అండ్ విచ్ ఇండియన్ సిటిజన్స్ హ్యావ్ రిసీవ్డ్ నోబెల్ ప్రైజ్ ఇన్ పీస్ అని మాట్లాడితే మదర్ తెరీసా ఇండియాలో పుట్టకపోయిన ఇండియన్ సిటిజన్షిప్తో, అండ్ కైలాష్ సత్యార్థి 2014లో మలాలా యూసఫ్జాయ్తో కలిపి పీస్ ప్రైజ్ విన్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ థింగ్, మన ఇండియాకి ఇప్పటి వరకు మన ఇండియన్ పర్సనాలిటీస్కి ఎంతమందికి నోబెల్ ప్రైజెస్ వచ్చాయంటే 5 ఇండియన్స్: రవీంద్రనాథ్ ఠాగూర్, సివి రామన్, మదర్ తెరీసా,
అమర్త్య సేన్, కైలాస్ సత్యార్థి, ఇండియన్ సిటిజన్షిప్గా ఉండి నోబెల్ ప్రైజ్ తీసుకున్నటువంటి పర్సనాలిటీస్. బట్ దీస్ గాయస్ లుక్ అట్ హియర్, హరగోవింద్ ఖురానా, ఎస్ చంద్రశేఖర్, వెంకట రామకృష్ణన్ అండ్ అభిజిత్ బనర్జీ ఇండియాలో పుట్టారు కానీ బట్ ద అనౌన్స్మెంట్ ఇచ్చే టైం అప్పటికి అంటే వాళ్ళు ఫారెన్కి వెళ్ళి అక్కడే సెటిల్ అయిన పర్సనాలిటీస్, అంటే ఎన్ఆర్ఎస్గా చెప్పచ్చు, ఇండియన్ ఆరిజిన్ పర్సనాలిటీసే బట్ నాట్ ఇండియన్ సిటిజన్స్. ఓవరాల్గా ఇండియన్ ఆరిజిన్ ప్లస్ ఇండియన్ సిటిజన్స్ కలిపితే 9 మెంబర్స్ మాత్రమే ఇప్పటి వరకు 1901 నుంచి 2024 వరకు నోబెల్ ప్రైజ్ వినేటువంటి పర్సనాలిటీస్లో ఇండియా నుంచి ఇండియన్ సిటిజన్స్ 5 మెంబర్స్, ఇండియన్ ఆరిజిన్ పర్సనాలిటీస్ 4 మెంబర్స్ ఉన్నారు. ఓకే, ఫస్ట్ పర్సన్ రవీంద్రనాథ్ ఠాగూర్ ఫర్ లిటరేచర్, a book called Gitanjali. Okay, ఇది నోబెల్ ప్రైజ్ యొక్క డిస్కషను. అండ్ వన్ లాస్ట్ టైం లెట్ మీ రైట్ దేర్ నేమ్స్ సో దట్ యూ కెన్ రిమెంబర్ ఈజీలీ కేటగిరీ వైజ్. ఇప్పుడు లాస్ట్లో మాట్లాడింది ఎకనామిక్స్ కదా, దాని గురించి రాద్దాం. ఫస్ట్ ఎకనామిక్స్, అరోను, ఇన్ఫ్యాక్ట్ డరోను ఫ్రమ్ టుర్కీ, సిమ్సన్ ఫ్రమ్ యూకే, రాబిన్సన్ ఫ్రమ్ యూఎస్ఏ. ఓకే, ఎకనామిక్స్. నెక్స్ట్ పీస్ గురించి మాట్లాడితే నోబెల్ ప్రైజ్ ఇన్ పీస్. వీళ్ళకి ప్రైజ్ షేరింగ్ గురించి చెప్పలేదు కదా. ఎకనామిక్స్లో 1/3, 1/3, 1/3. ఓకే, రిమెంబర్ దట్ థింగ్, 1/3. ఓకే, రైట్. నెక్స్ట్ పీస్, నిహాన్ హిడాంక్యో, జపాన్ యొక్క ఎన్జిఓ ఫర్ దేర్ ఎఫర్ట్స్ టు ప్రివెంట్ యూటిలైజేషన్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్. వన్ మోర్ టైం. ఓకే, రైట్, మళ్ళీ యూజ్ చేయకుండా. నెక్స్ట్ ఏంటి, మెడిసిన్ ఆర్ ఎల్స్ ఐ కెన్ సే ఫిజియాలజీ. ఓకే, హౌ మెనీ గాయస్, 2 పర్సనాలిటీస్. హూ ఆర్ దే? విక్టర్ ఆంబ్రోసు ఫ్రమ్ అమెరికా and Gary Rovakan also from America. And what is their research? Medicine kada. mRNA, మైక్రో రైబోన్యూక్లిక్ యాసిడ్ యొక్క డిస్కవరీ అండ్ ఇట్స్ రోల్ ఇన్ జీన్ రెగ్యులేషన్, పోస్ట్ ట్రాన్స్క్రిప్షనల్ జీన్ రెగ్యులేషన్. ఓకే, రైట్. నెక్స్ట్ ప్రైజ్ షేరింగ్ 1/2, 1/2. నెక్స్ట్ ఇంకేంటి, కెమిస్ట్రీ, రైట్. కెమిస్ట్రీ, డేవిడ్ బేకరు ఫ్రమ్ అమెరికా, డెమిస్ హసబిస్ ఫ్రమ్ యూకే, జాన్ జంపర్ ఫ్రమ్ అమెరికా. ప్రైజ్ డిస్ట్రిబ్యూషను లుక్ అట్ ఇయర్ 1/2, 1/4, 1/4. బట్ ఇక్కడ చూస్తే ఎకనామిక్స్లో 1/3, 1/3, 1/3 ఈక్వల్ డిస్ట్రిబ్యూషను. బట్ కెమిస్ట్రీలో డేవిడ్ బేకర్కి మేజర్ పోర్షను, రిమైనింగ్ హాఫ్లో 1/4, 1/4. అండ్ నౌ కెమిస్ట్రీ గురించి మాట్లాడితే ప్రోటీన్, రైట్. ఫర్ కాంపిటేషనల్ ప్రోటీన్ డిజైన్ దిస్ గాయ్, ఫర్ కాంపిటేషనల్ protein design, whereas these 2 guys for predicting the structure of protein. Okay, complex structure ni predict cheyadamlo velliddoriki, adi chemistry. Next enti migilindi physics undi, literature undi kada. Physics physics lo JH kada, JH ante John Hopfield, right, from America. Prize money 1/2. Next GH, Jeffrey Hinton from UK, prize money 1/2. Now what is that discovery? Artificial neural networks ni use cheskoni machine learning development lo vallu chesina development innovation. Okay, right. Next finally literature, personality Han Kang ఫ్రమ్ సౌత్ కొరియా. అండ్ ఆమె పొయిటిక్ వర్క్స్ అన్నీ కూడా హ్యూమన్ లైఫ్లోనే ఫ్రెజాలిటీ గురించి మాట్లాడతాయి. ఓకే, మన ఇండియా నుంచి నోబెల్ ప్రైజ్ వినైన పర్సనాలిటీ ఫస్ట్ టైం రవీంద్రనాథ్ ఠాగూర్. ఇప్పటి వరకు 5 ఇండియన్స్, ఓవరాల్గా 9 ఇండియన్ ఆరిజిన్ పర్సనాలిటీస్ ప్లస్ 5 ఇండియన్స్ని కలిపితే 5. ఫస్ట్ పర్సన్ రవీంద్రనాథ్ ఠాగూర్,
for the book called Gitanjali. Ivi Nobel Prizes and their everything information. Fine. In next class onwards, we start the discussion of current affairs from the month of October. Okay. So thank you. Take care everybody. Right.